శివశంకర్ గారు, ఏంటి ఏం ఏం జరగబోతుంది తిరుమలలో జరిగినటువంటి తిరుపతిలో జరిగిన ఈ తిరుమలకు సంబంధించి టోకెన్ల దీంట్లో ఈ దుర్ఘటనకు సంబంధించినటువంటి కేసు గోదావరి పుష్కరాల కేసులాగే గోదాట్లో కొట్టుకుపోతుందా? అసలు ఏంటి ఇప్పటి వరకు 9 రోజులైంది, ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అసలు పడుతుందా? పడితే ఏం జరుగుతుంది? నమస్తే సార్. మీకు ప్యానెల్లో ఉండే వాళ్ళకి, సాక్షి వీక్షకులకి నమస్తే. మీరు గోదావరి సంబంధించినటువంటి 29 మంది ఆ మృతులకు సంబంధించింది 3 ఏళ్లు పట్టింది గోదావరిలో కొట్టుకొని పోవడానికి. కానీ ఈ యొక్క తిరుపతి ఘటన 9 రోజులు కాకముందే 24 గంటల్లోనే దాన్ని తేల్చేశారు. ఎట్లా తేల్చారంటే, బాధ్యత వహించాల్సినటువంటి వాళ్ళని సస్పెండ్ చేయకుండా బాధ్యత లేని వాళ్ళని సస్పెండ్ చేసేసి ఒక డ్రామా రక్తి పండించడంలోనే మనకు ఆ రోజు అర్థమైంది. ఎందుకంటే అక్కడ ప్రధానంగా అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయనది ప్రథమటువంటి బాధ్యత ఎగ్జిక్యూషన్లు అంతా కూడా. తర్వాత ఎస్పీది బాధ్యత, తిరుపతికి సంబంధించినటువంటి ఎస్పీది, తర్వాత ఈఓది, తర్వాత చైర్మన్ది. ఈ నలుగురిని కూడా ఎటువంటి మాట అనకుండా సింపుల్ గా ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. సస్పెండ్ చేయాల్సినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎస్పీ, ఏఈఓ, అదేవిధంగా ఈఓ. వీళ్ళందరినీ కాకుండా ఇందాక మన ప్రసాద్ గారు చెప్పినట్టు లోకల్ గా ఎవరైతే బాధ్యత వహిస్తారో ఆ డిఎస్పీ, స్థానిక డిఎస్పీ ప్రైమరీ రెస్పాన్సిబుల్ ఉంటుంది. ఆయన కాకుండా డెప్యుటేషన్ కూడా కాదు, ఇంకొకరిని విధుల్లో జస్ట్ ఊరికి మానిటర్ చేయడానికి పక్క నుంచి తీసుకొచ్చినటువంటి ఆ డిఎస్పీని సస్పెండ్ చేశారు. గోశాలలో ఉన్నటువంటి ఎవరో హరినాథ్ రెడ్డిని సస్పెండ్ చేశారు. కానీ మిగతా వాళ్ళని ఎవరిని కూడా టచ్ కూడా చేయలేదు. క్షమాపణలు చెప్పి హంగామా చేసేసి ఒక డ్రామా, మైకు లేకుండా ఒకసారి మైకు పెట్టుకొని ఒకసారి ఒక రక్తి పండించేసేసి పూర్తిగా దాన్ని అక్కడికక్కడే ఏదో చేశారు, ఏదో జరిగింది, పాపం జరిగింది, క్షమించేద్దాము, క్షమాపణలు అడుగుదాం అనేటువంటిది క్లియర్ కట్ గా కేసు ముందుకు వెళ్ళకోకుండా అక్కడే ఫుల్ స్టాప్ పెట్టేశారు. అంటే మర్చిపోతారు, ఇంకెవరు అడగరు అనుకుంటున్నారా? 100% అదే కదా వాళ్ళ ధైర్యం. ఏంటంటే మా మీడియా చేతిలో ఉంది, ప్రజలంతా కూడా 29 మందిని ఆ రోజు గోదావరిలోనే చంపేస్తే ఏమైంది, సినిమా షూటింగ్ కోసము ఇంకెంత 6 మందే కదా అనేటువంటి ఉంటారు. సో ఇక్కడ రెండవది సార్, జరిగినటువంటి కారణము మనము 4 రోజుల నుంచి మీడియా గాని, జనాలు గాని, భక్తులు గాని, అధికారులు గాని మొత్తుకుంటున్నారు. ప్రైవేట్ పర్సన్స్ వెళ్ళి లోపల కూర్చొని జేఈఓ పక్కన సీట్లో, బోర్డు మెంబర్స్ కూడా కాదు అక్కడ, ప్రైవేట్ పర్సన్ జేఈఓ పక్కన కూర్చొని మీటింగుల్లో, అఫీషియల్ మీటింగుల్లో కూర్చొని ఉన్నాడు. వారికి ఎవరైతే మనం అనుకుంటున్నాం చందు తోట, లక్ష్మణ్ కుమార్, అదే విధంగా ఇంకొకరు ప్రసాద్, వేమూరి ప్రసాద్, వీళ్ళందరికీ కూడాను పైన కుర్చీలు వేసి వాళ్ళకి క్యాబిన్లు అలకేట్ చేసేసి వెహికల్స్ ఇచ్చేసేసి అన్అఫీషియల్ గా ఏ విధంగా వాళ్ళని రిక్రూట్ చేసుకున్నారు. ఎవరినైనా ప్రైవేట్ పర్సన్స్ రిక్రూట్ చేసుకోవాలంటే ఒక ఈవో ఫైల్ నోట్ రన్ చేసేసి పాలక మండలికి వెళ్ళి పాలక మండలి అప్రూవ్ చేసిన తర్వాత ఏదైనా రిక్రూట్మెంట్ కానీ, కన్సల్టెన్సీ కానీ, కన్సల్టెంట్ కానీ, థర్డ్ పార్టీ ఏదైనా కూడా ఆడిట్ ఏజెన్సీని కానీ చేసుకోవాల్సినటువంటిది మినిమం ప్రోటోకాల్. ఇవి పాటించే ప్రొసీజర్ ని డ్యూ ప్రాసెస్ లో వీళ్ళు రిక్రూట్ చేసుకోవాలి. కానీ వాళ్ళు ఎవరో తెలియదు, అక్కడ కూర్చున్నారు, వాళ్ళు రన్ చేస్తున్నారు. నాకు అర్థం కాదు సార్, ఇది టీటీడీనా లేకపోతే టీడీపీ ఆఫీస్ అన్నట్టుంది. టీటీడీ ఉన్నట్టు వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ముగ్గురిని పంపించారు, అధికారంలో రాగానే ఒక ముఠాన్ని తీసుకెళ్లి అక్కడ పెట్టారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఆ టీం ఏం చేస్తుంది అక్కడ కూర్చొని? టీమ్ వీళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే, టీమ్ కి వాళ్ళు కంప్లీట్ గా తిరుపతి దేవస్థానంలో ఏమి జరిగినా కూడాను వీళ్ళు కనుసన్నల్లో జరగాలి, వీళ్ళు డిక్టేట్ చేయాలి. ఎందుకంటే సిఫార్సు లెటర్స్ దగ్గర నుంచి అదే విధంగా క్యూ లైన్ల మెయింటెనెన్స్ దగ్గర నుంచి, సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ నుంచి, హార్డ్వేర్ మెయింటెనెన్స్, ప్రొక్యూర్మెంట్, ఎవ్రీథింగ్ వీళ్ళు చెప్పినట్టే నడుచుకోవాలి. ఏంటి అంటే వాళ్ళకి టైటిల్ ఇవ్వడము ఏఐ స్పెషలైజేషన్ అంట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి పేరు ఏదో పక్కే, ఎక్కడ కూడా ఈ ఆరోపణలు ఏంటి వాళ్ళ మీద? ఈ విరాళాలు కొట్టేయడము, లేకపోతే పోటు గురించి ఉంది, చాలా పేపర్లో కనిపిస్తోంది వాళ్ళ గురించి. క్యూ లైన్లు, తర్వాత దర్శనం ఏర్పాట్లు, టికెట్లు, విరాళాలు వీళ్ళ చేతుల్లోకి ఎందుకు వెళ్తాయి, ఎలా వెళ్తాయి, ఏం చేస్తారు వాటిని నాకు అర్థం కావట్లేదు, ప్రజలకు కూడా అర్థం కావట్లేదు. అంటే జేఈఓకి షాడో జేఈఓస్ వీళ్ళందరూ కూడాను, అంటే జేఈఓలో కానీ అధికారే కాబట్టి అధికారులు ఏం చేస్తున్నారు, వీళ్ళు చెప్పినట్టు చేయాలి, ప్రాసెస్ వీళ్ళు డిఫైన్ చేస్తారు.
ఈ ప్రైవేట్ పర్సన్స్ ప్రాసెస్ డిఫైన్ చేసేసి ఆ ప్రాసెస్ ని ఈ యొక్క అధికారులు టీటీడీ అధికారులు అమలు చేసే విధంగా వీళ్ళు సూపర్విజన్ అంతా చేస్తారు. సూపర్విజన్ ప్లస్ బ్లూ ప్రింట్ సార్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ గా వీళ్ళ సరే ఇప్పుడు చేతుల్లో. భక్తుడికి కావాల్సింది ఏంటి? టీటీడీ పాలక మండలి ఉంది, ఏం జరిగినా అది బాధ్యత వహిస్తుంది. నేను ఇచ్చే విరాళం ఎంతో ఇచ్చాను అనుకోండి, ఒక భక్తుడు ఇచ్చాడు, లేదా పెద్ద భక్తు ఉన్నటువంటి బాగా డబ్బు ఉన్నటువంటి ఒక భక్తుడు పెద్ద స్థాయిలో ఒక పెద్ద విరాళం ఇచ్చాడు. టీటీడీ పాలక మండలి ఉంది కాబట్టి జాగ్రత్తగా అది టీటీడీకే వెళ్తుంది, స్వామివారికే వెళుతుంది. ఏదైనా కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఇస్తే ఆ కార్యక్రమానికే ఉపయోగిస్తారు. ఇవన్నీ టీటీడీ ప్రభుత్వం పెట్టినటువంటి నియమించినటువంటి పాలక మండలి వాళ్ళు చూస్తారు. అనఫిషియల్గా ఎటువంటి పోస్టు లేకుండా కూర్చున్న వాళ్ళు ఈ విరాళాలను ఏం చేస్తారనే భయము అనుమానం ప్రజల్లో కలగదా? భక్తుల్లో రాదా? ఖచ్చితంగా ప్రతి భక్తుడికి వస్తది. ఒక ప్రైవేట్ అది ధార్మిక సంస్థ, దానికి బోర్డు అనేది ఎందుకు పెట్టారు? దానికి ఎందుకు చైర్మన్ బోర్డు మెంబర్లు ఉన్నారు? వీళ్ళు ఏదైనా తప్పు జరిగితే వీళ్ళు బాధ్యత వహిస్తారు. వీళ్ళు పారిపోయారు కదా, ఇప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పుడు అదే సార్, చిన్న అధికారులు బాధ్యులు చేసేసి పై వాళ్ళంతా తప్పించుకున్నారు ఒకరికొకరు. ఇక్కడ మీరు గమనించండి, ఈవో మాటలు క్లియర్ కట్ గా సంఘటన జరిగిన వెంబడే బయటికి వచ్చేసేసి నేను ఎస్పీకి చెప్పాను, కలెక్టర్ కి చెప్పాను, ఇక్కడ ఏదో ఉంది, నాకు అనుమానంగా ఉంది, జాగ్రత్తలు తీసుకోండి, క్రౌడ్ ఎక్కువ వస్తుంది, నీకు చెప్పాను అని అంటున్నారు కదా. అవును, చెప్పినప్పుడు ఖచ్చితంగా ఎస్పీ ఈవో పాటించలేడు కాబట్టే ఈ యొక్క సంఘటన జరిగింది. వాళ్ళ ఇద్దరిని ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఎందుకు ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద కేసులు బిఎన్ఎస్ఎస్ 105 అనుకుంటాను, దే సపోజ్ టు బి ఫైన్ ద సెక్షన్. అలా కాకుండా జనాలు వాళ్ళలో వాళ్ళు తోసుకున్నారు, వాళ్ళలో వాళ్ళు గొడవపడ్డ అనేటువంటి సెక్షన్ ని ఎఫ్ఐఆర్ లో పెట్టారు. ఎఫ్ఐఆర్ లో పెట్టాల్సింది నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారము బిఎన్ఎస్ఎస్ 105. అంటే వాళ్ళు సంబంధించిన ఆ సెక్షన్ లేకుండానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లియర్ కట్ అక్కడికి వెళ్ళి అడిగారు, ఇది ఎట్లనైతుందయ్యా, 105 కే సెక్షన్ పెట్టాలి, వాళ్ళు తోసుకున్నారనేటువంటిది ఎఫ్ఐఆర్ లో రాసేస్తే రేపు క్లోజ్ కూడా కేసు కూడా అదే క్లోజ్ చేస్తారు. జనాలు ఏంటంటే వాళ్ళకి అన్నం ఆకలేయో సెక్షన్ లో వాళ్ళు తోసుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయినారు, మళ్ళేముంది అనేటువంటిది కన్క్లూజన్ రావడానికే పకడ్బందీగా ఎఫ్ఐఆర్ లోనే వాళ్ళ యొక్క ప్లాన్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. దీన్నే రేపు విచారణ అనేసి ఒక 4-5 నెలలు గడిచిన తర్వాత ఎవరైతే చనిపోయారో ఆ భక్తులే వాళ్ళకే ఎక్కువ అయ్యేసి, వాళ్ళే తొందరపడి, వాళ్ళే ఆకలి వేసి, వాళ్ళే దుడ్డుగా వ్యవహరించారు కాబట్టి వాళ్ళదే తప్పు అనేటువంటిది కన్క్లూజన్ రావడానికి ఈ ఎఫ్ఐఆర్ లో ఇప్పుడు కనపరిచినటువంటి ప్రాథమిక సమాచారము. అదే విధంగా వీళ్ళ యొక్క చేష్టలు కానీ అన్ని ఉన్నాయి. ఇక రెండవది సార్, మీరు అన్నట్టు ఈ జరిగినప్పటి నుంచి మీరు గమనించండి, తిరుపతి లడ్డు జరిగిన తర్వాత 108 days కి కరెక్ట్ గా ఇన్ని ఇన్సిడెంట్లు కావచ్చు, ఎన్ని జరుగుతా ఉన్నాయి కదా. ఒక్క ఇన్సిడెంట్ అయినా మన ప్రతిభాలు కడప జిల్లా సార్, మా ఊరి పిల్లోడు పాపం చిన్న చోకు 3 సంవత్సరాలు యాత్రి భవన్ నుంచి పైన కింద పడి చావడం ఏంటి సార్ పాపం, 3 ఏళ్ల పిల్లోడు, కడప మా నేటివ్, మా హోమ్ టౌన్ పిల్లోడు. ఎక్కడ నేను ఇంతవరకు చూడలేదు సార్ ఇటువంటి సంఘటనలు. 10వ మలుపు దగ్గర ఒక తర్వాత లడ్డూపోటులో తర్వాత కింద ఇంతమంది చనిపోవడము, పైన ఇవన్నీ కూడా ఏం జరుగుతుంది సార్ ఇది? అసలు కనీసం అంటే గనక మీరు అన్నట్టు ఈ యొక్క ధార్మిక సంస్థలు వీళ్ళు ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చిన్న ఉదాహరణ చెప్తున్నారు, ప్రజలందరూ ఆలోచన చేసుకోవాలి. వీళ్ళ యొక్క ఎల్లో మీడియా వీళ్ళందరూ ఎలా ప్రచారం చేశారంటే, పైన కరెంట్ పోల్స్ ఉంటే ఆ కరెంట్ పోల్స్ లైట్లు ఇలా ఉంటే దాన్ని లాంగ్ లో ఒక డైరెక్షన్ లో ఫోటోలు ఎత్తి సిలువలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేటువంటిది ఒక అడ్డగోలు ప్రచారం చేశారు. అదే విధంగా లోకల్ బస్ టికెట్ లో వాళ్ళ టైంలోనే ఆ బస్సు వెనకాల జెరూసలము మక్కా సంబంధించిన పెడితే చూడండి జగన్మోహన్ రెడ్డి హిందువు కాదు కదా, అందుకే ఎన్ని కూడా ముద్రించి తిరుమల నమ్ముతున్నారు అనేటువంటిది ప్రింటింగ్ చేసి ప్రచారం చేస్తున్నానంటూ చేశారు. లడ్డూ దగ్గర నుంచి దీని గురించి దేవుడు సార్ కర్మ సిద్ధాంతం, కర్మఫలం ఎక్కడికి పోవాలి. కాకపోతే ఏంటంటే ఆ కర్మ సిద్ధాంతము పాపం ఈ టైంలో భక్తుల మీద పడింది, అది పెద్ద బాధ. అది కాకుండా అదే నోటితో ఎవరైతే ఉన్నారు కదా 108 రోజుల తర్వాత ఎక్కడైతే పాశ్చిత్య దీక్ష చేశారు కదా, అదే వ్యక్తి అదే తిరుమలలో అదే తిరుపతిలో క్షమాపణలు చెప్పారు దేవదేవుడి దగ్గర. కరెక్ట్.